Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare.
Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. Om Vishnupad Paramahamsa Parivrajakaacharya Ashtottara Shatashi Srimad Abhay Charanaravinda Bhaktivedanta Swami Prabhupada Ki Jai. Om Vishnupad Paramahamsa Parivrajakaacharya Ashtottara Shatashi Srimad Bhaktisiddhanta Saraswati Goswami Maharaj Prabhupada Ki Jai. Ananta Koti Vaishnava Ki Jai. Nama Acharya Shri Haridas Thakur Ki Jai. प्रेम से कहो श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवासादि गौर भक्तों की जाए। श्री श्री राधा कृष्ण गोप गो श्याम कुंड राधा कुंड गिरि गोवर्धन की जाए। श्री वृंदावन धाम की जाए। श्री नवद्वीप धाम की जाए। गंगा मई की जाए, यमुना मई की जाए, भक्ति देवी की जाए, तुलसी देवी की जाए, समवेत भक्तवृंद की जाए। गौर प्रेमानंद हरे। लाइव है ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। हरे कृष्ण। అందరికీ స్వాగతం ఈ కార్యక్రమానికి। చాలా రోజులైంది కార్యక్రమం లేకుండా వల్ల అందరూ అందుకనే ఉత్సాహంగా ఉన్నారు। మళ్ళీ 2 వారాలు అయిన తర్వాత మళ్ళీ మామూలు అయిపోతుంది, మళ్ళీ పాతగా అయిపోతుంది। అంటే ఏదైనా ఉన్నప్పుడు దాని యొక్క విలువ తెలియదు, లేనప్పుడు దాని యొక్క విలువ తెలుస్తుంది। ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షుర్మిళితమైన తస్మై శ్రీ గురవే నమః। వందేయం శ్రీ గురో శ్రీయుతపదకమలం శ్రీ గురున్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సామదూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధా కృష్ణ పాదాన్ సహగణ లలిత శ్రీ విశాఖాన్వితాంశ ముఖాంకరోతి వాచాలం పంగం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీ గురుందినతారిణం పరమానంద మాధవం శ్రీ చైతన్య ఈశ్వరం। మీకు ఎంతమంది మీలో ఎంతమంది ఏకాదశిని పాటిస్తున్నారు? ఏకాదశి వ్రతాన్ని 1 2 3 4 5 అక్కడ చేస్తా। ఇంకా చాలామంది పాటించట్లేదు ఏకాదశి వ్రతం। ఈరమండలంలో ఎంతమంది పాటిస్తున్నారు? శ్రీకాకుళంలో ఎంతమంది పాటిస్తున్నారు?
భారతదేశంలో ఎంతమంది పాటిస్తున్నారు? శ్రీల ప్రభుపాద చెప్తారు, ఏకాదశి అందరూ పాటిస్తే ఈ ధాన్యంతో కొరత అనేది తీరిపోతుంది, ఆహారం కొరత తీరిపోతుంది అందరూ ఏకాదశి పాటిస్తే. ఎందుకంటే ఏకాదశి రోజు ధాన్యం తీసుకోకూడదు. మొత్తం 800 కోట్ల జనాభా ఈ ఒకరోజు ధాన్యం తినలేదంటే, అన్నం తినలేదంటే ఎంత వస్తుంది? ఓ చాలా. సో ఈరోజు ఏకాదశి తిథి, దానికోసం ఏకాదశి గురించి మనం మాట్లాడతాం. ప్రతి మనిషి ఏకాదశిని ఆచరించాలి. మనిషి అంటేనే ఏకాదశి వ్రతాన్ని చేయాలి. ఈ మానవ జన్మ వచ్చింది దేనికోసం వచ్చింది? మానవ జన్మ ప్రశ్న మీకు. వైకుంఠం తాగి తినడం, తందనాలడం కోసం, ధర్మాచరణ. ఓకే, ఇంకా ధర్మాన్ని రక్షించడం. ఓకే, యా, ధర్మో రక్షతి రక్షిత. సో ఇక్కడ ముఖ్యంగా మానవ జన్మ ఎన్నో కోటాను కోట్ల జన్మల తర్వాత మనకు వచ్చింది. ఈ మానవ జన్మలో ముఖ్యంగా మన యొక్క లక్ష్యం, మన యొక్క ప్రయోజనం ఏమంటే ఈ జన్మ మృత్యు జరా వ్యాధులను తప్పించుకొని తిరిగి ఈ దేహాన్ని పొందకుండా, తాత్కాలికమైన ఈ దేహాన్ని పొందకుండా మన యొక్క నిజ స్వరూపాన్ని మనం తెలుసుకొని మన నిజ ఆవాసమైన భగవంతుని యొక్క ధామానికి వెళ్ళడం. అది మానవ జన్మ యొక్క ముఖ్య ఉద్దేశం. కానీ దురదృష్టవశాత్తు మానవ జన్మ ప్రజలు ఆధునిక కాలంలో, వైదిక సంస్కృతులు అందరికీ తెలుసు మానవ జన్మ ఎందుకు వచ్చిందనేసి. ఆధునిక కాలంలో ప్రజలు యొక్క మానవ జన్మ యొక్క ముఖ్య లక్ష్యాన్ని తెలుసుకోలేక మర్చిపోయి వాళ్ళు జంతువుల్లాగా జీవిస్తున్నారు. ఆహారం, నిద్ర, భయం, మైథునం. మైథునం అంటే సంతానానికి కనడం, మైథునం. సో ఈ 4 మునిగిపోయి జ్ఞానాన్ని తెలుసుకోలేకుండా, ధర్మాన్ని ఆచరించకుండా, జిజ్ఞాస లేకుండా ప్రజలు జంతు జీవనాన్ని అవలంబిస్తున్నారు. సో ఎప్పుడైతే ఒక జంతు జీవనం అవుతుందో పాపపూరితలు అవుతారు. అందరూ కూడా ప్రజలు పాపవర్తంలో అవుతారు. ఎప్పుడైతే ధర్మాన్ని ఆచరించామో అధర్మం ఉంటుంది. అధర్మం అంటే ఇంకా పాపం చేయడం. కానీ భగవంతుడు ఈ సృష్టిని సృష్టించింది పాపం చేయడం కోసం కాదు, ఈ పాపపూరితమైన జీవితాన్ని తప్పించుకోవడం కోసం. సో ఇక్కడ ఏకాదశి ఒక విశిష్టత గురించి చర్చించేటప్పుడు పద్మపురాణంలో వ్యాసదేవునికి జైమిని ఋషి వివరిస్తూ ఉన్నాడు. మాట్లాడొద్దు, మీ సెల్ ఫోన్లు కూడా సైలెన్స్లో పెట్టుకోండి, ఫ్లైట్ మోడ్లో పెట్టుకోండి, తర్వాత మాట్లాడుకోవచ్చు, అంత అత్యవసరమైనది ఏం లేదు. సో ఇక్కడ చర్చ జరుగుతుంది, అసలు ఎవరు ఈ ఏకాదశి అంటే ఏమి, ఏకాదశి ఎందుకు అనుసరిస్తారు ప్రజలు, ఏకాదశి ఎలా జన్మించిందని ప్రశ్నిస్తారు. సో అప్పుడు ఈ యొక్క చర్చ జరుగుతుంది, వ్యాసునికి జైమిని మధ్యలో ఈ యొక్క చర్చ జరుగుతుంది. సో ఇక్కడ భగవంతుడు ఆయన ఈ సకల చరాచర జగత్తును సృష్టించింది ఆయనే. చర అచర అంటే ఈ యొక్క భౌతిక జగత్తులో చరాలు ఉన్నాయి, అచరాలు ఉన్నాయి. తర్వాత ఆధ్యాత్మిక జగత్తు సృష్టించింది ఆయనే. సో ఆయన ఒకరోజు పర్యటిస్తూ ఉన్నాడు విష్ణు, మహావిష్ణు. సో పర్యటిస్తూ కింది లోకాలకు వెళ్ళాలి. అంటే బిలస్వర్గాలు అంటారు, లేదంటే పైన ఉన్నటువంటి స్వర్గాలు. పైన 7 లోకాలు, కింద 7 లోకాలు. అతల సుతల తలాతల మహాతల సాతల పాతాల ఇవన్నీ కింద, దాని కింద నరకలోకాలు ఉంటాయి. సో అక్కడ యమధర్మరాజును కలవడానికి వెళ్ళాడు. అయితే భగవంతుడు ఈ యొక్క పాప పురుషుని సృష్టించాడు. ఎందుకంటే ప్రజలు పాపం చేస్తూ ఉంటారు. ఆ పాప పురుషుడు ఎలా అంటే ఒక్కొక్క పాపానికి ఒక్కొక్క ప్రతినిధిగా. ఆ పాప పురుషుడు ఎలా తయారయ్యాడు, ఒక బ్రాహ్మణులను హత్య చేయడం అతని తలగా మారింది. ఆవులను చంపడం అతని గొంతుగా మారింది. స్త్రీలను మానభంగం చేయడం అతని ఛాతీగా మారింది. ఈ విధంగా ఎన్నో పాపాలు ఉన్నాయి. మాంసం, మద్యం, జూదం, వ్యభిచారం చేయడం, ఇతరులకు హాని చేయడం, దొంగతనం చేయడం, ఇతరుల యొక్క సొమ్మును దొంగిలించడం,
కొన్ని లక్షల పాపాలు ఉన్నాయి. సో ఆ పాపాలన్నిటికి కూడా ఒక పాప పురుషుని భగవంతుడు తయారు చేశాడు. సో ఆ పాప పురుషుని చేసిన తర్వాత ఆ పాప పురుషునికి ఒక ప్రతినిధి ఉండాలి. మరి ఎవరు కంట్రోల్ చేస్తారా ఆ పాప పురుషుని? సో దానికే భగవంతుడు యమధర్మరాజును సృష్టించాడు. ధర్మరాజ్, యమధర్మరాజు అంటే యమధర్మరాజే మళ్ళీ ధర్మరాజుగా వచ్చారు అనుకోండి. సో యముడు అంటే చాలామంది భయపడిపోతారు. మీకు భయం యముడు అంటే ఎవరికైనా? యముడు అంటే చాలా మంచివాడు, అందరికంటే కరుణామయ. సో యముని కంట్రోల్లో ఆ పాప పురుషుని ఉంచుతాడు. సో ఒకరోజు మహావిష్ణువు వచ్చి అక్కడ యమధర్మరాజుతో మాట్లాడుతున్నాడు. యమధర్మరాజు మహాజనుడు, ఆయన 12 మంది మహాజనులు ఒకరు. సో ఇలా జరుగుతుంది చర్చిస్తూ ఉన్నారు. సో ఈ లోపల అక్కడ దక్షిణ వైపు నుంచి చాలా అంటే యముడు నరకలోక పైన ఉంటాడు. విపరీతమైనటువంటి శబ్దం వస్తుంది, ఏడుస్తూ ఉన్నారు అందరూ, ఆక్రోషిస్తున్నారు, చాలా ఘోరంగా అరుస్తూ ఉన్నారు. ఆ నొప్పులకు బాధలకు తట్టుకోలేకుండా. మామూలుగా ఆర్థోపెడిక్ హాస్పిటల్కి వెళ్తే, అంటే హాస్పిటల్లో తక్కువ, మామూలుగా కొందరు నాటు కట్లు కడుతుంటారు యాక్సిడెంట్లు అయితే. అక్కడ ఒకటి కేపాలని ఒకటి ఉంది హైదరాబాద్ దగ్గర. అక్కడ ఒక 1/2 కిలోమీటర్ వరకు ఏడుపులు వినిపిస్తూ ఉంటాయి. అంటే బొక్కలు ఇరిగినా కానీ ఏదైనా గట్టి కట్టు కడుతూ ఉంటారు, ఏడుస్తూ ఉంటారు అనమాట, చాలా అరుస్తూ ఉంటారు. సో విష్ణువుకు ఆ యొక్క శబ్దం వస్తుందన్నమాట, తీవ్రమైనటువంటి దుఃఖంతో ఏడుస్తుంది, శోకిస్తున్నారు. సో ఎక్కడి నుంచి ఈ శబ్దం వస్తుందని అడుగుతారు యమధర్మరాజు. సో ఇది సంయమి నుంచి, అంటే ఇక నరకలోకాల నుంచి, అక్కడ దక్షిణం నుంచి ప్రజలు చాలా పాపాలు చేస్తున్నారు. అంటే మనం వచ్చింది పాపాలు చేయడం కోసం కాదు, పాప దూరంలో అవడం కోసం. హరే కృష్ణ, స్వాగతం. హరే. ఆ పాపం నుంచి ఎలా దూరం అవ్వాలా, దానికోసమే ఇక మానవ జన్మ ఇవ్వబడింది. కానీ దురదృష్టవశాత్తు చైర్ తీసుకోండి, చైర్ ఉంది అక్కడ. రామావతార ప్రభుకు స్వాగతం, ఉపన్యాసం. హరే కృష్ణ. సో అప్పుడు ఆయన యముడు వివరిస్తున్నాడు, ప్రజలు చాలా తప్పులు చేస్తున్నారు, రకరకాల శిక్షలు ఇవ్వబడ్డాయి. శ్రీమద్ భాగవతంలో 5వ స్కందం భాగవతంలో ఉండొచ్చు, గరుడ పురాణంలో. ఈ యొక్క మనిషి యొక్క అస్తిత్వం పవిత్రమైనటువంటిది, ఆత్మ పవిత్రమైనటువంటిది. కానీ నేను అనుభవించాలి అనే యొక్క భావన ద్వారా, భగవంతుని వదిలివేయడం ద్వారా అది అపవిత్రమైపోయింది. సో అందువల్ల ఈ యొక్క పాపం చేయాలనేటువంటి కోరిక ప్రజల్లో కలుగుతుంది. సో అందుకనే రకరకాలైనటువంటి పాపాలు చేస్తున్నారు. ఆ పాపం వల్ల ఏదో ఒక అనుభవిస్తామనే కోరిక వల్ల ప్రయత్నిస్తున్నారు. కానీ పాపం వల్ల కేవలం ఆ పాప ఫలితాన్ని అనుభవించాలా, కానీ ఆ పాపం వల్ల వచ్చేటువంటి ఒక ఆనందం అనేది లేదు. సో వేరు వేరు పాపాలకు వేరు వేరు శిక్షలు అనేది ఇవ్వబడ్డాయి. రౌరవం అంటే ఎన్నో నరకలోకాలు ఉన్నాయి, 27 రకాల నరకలోకాలు ఉన్నాయి, కొన్ని వేల నరకలోకాలు ఉన్నాయి. ప్రజలకు నమ్మకం లేదా, నరకం చూస్తూ ఉంది. అంటే ఇప్పుడే నరకాన్ని అనుభవిస్తున్నారు. ఇప్పుడు ఆధునిక కాలం, నవీన యుగం అంతా కూడా నరకం లాగానే ఉంది. యాక్చువల్గా జీవితమే నరకం లాగా, ఇంకా ఏం నరకం అనేసి ప్రజలు కొందరు నరకం అంటే నమ్మరు అన్నమాట. నరకం ఉందనేసి వాళ్ళకి నమ్మకం కలగదన్నమాట. సో అక్కడ ఇక కొందరిని నూనెలో వేయించుతూ ఉన్నారు, కొందరిని రాగి అంటే ఎవరైతే స్త్రీ పురుషులు అక్రమ సంబంధం ఉందో అక్కడ రాగి విగ్రహంతో వాళ్ళని ఆలింగనం చేస్తున్నారు. మలం, పురుగుల యొక్క మలంలో, అది సముద్రంలో దానిలో ఈదుతున్నారు, మలాన్ని తినిపిస్తున్నారు. ఎన్నో శిక్షలు. కొందరు అది విన్నారంటే తల తిరిగి పడిపోతారు. అలా ఉన్నాయి శిక్షలు, చాలా శిక్షలు, తీవ్రమైనటువంటి శిక్షలు అవుతున్నాయి. సో అక్కడ యమధర్మరాజు చెప్తున్నాడు విష్ణువుకు, సో ఈ విధంగా ప్రజలు పాపాలు చేస్తున్నారు, సో కాబట్టి వాళ్ళకి ఇక్కడ శిక్షలు అనుభవిస్తున్నారు. సో మహావిష్ణువు అక్కడ వెళ్తారు చూడ్డానికి.
ఇక భగవంతుని చూసిన తర్వాత వాళ్ళు ఇక దుఃఖం ఇంకా పెరుగుతుంది, వాళ్ళు ఇంకా ఏడవడం స్టార్ట్ చేస్తారు, ఇంకా శబ్దం పెరిగిపోతుంది. సో భగవంతుడు కరుణామయుడు, ఆయన దయామయుడు. సో వాళ్ళ యొక్క దుఃఖాన్ని చూసి, వాళ్ళ యొక్క బాధను చూసి ఆయన ఒక దయ అనేది, ఆయన ఎప్పుడూ దయ ఉంటుంది, ఆయన యొక్క దయాగుణం నుంచి ఒక అంశ ఆవిర్భవిస్తుంది. సో అప్పుడే ఆమె ఆవిర్భవిస్తుంది. సో భగవంతుడు చెప్తాడు ఆమెనే ఏకాదశి అనేసి. సో ఎవరైతే ఈ యొక్క ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారో సో వాళ్ళు ఈ యొక్క సమస్త పాపాల నుంచి వాళ్ళు దూరులు అవుతారు అనేసి. సో ఆ విధంగా ఎంతోమంది ఈ యొక్క దుఃఖంతో పాపంతో బాధపడుతున్నారు. వాళ్ళు ఒక ఏకాదశి వ్రతాన్ని ఆచరించి వాళ్ళు పవిత్రులు అయిపోతూ ఉన్నారు. సో ఇంకా ఖాళీ అవుతుంది, భూలోకం అంతా ఖాళీ అవుతుంది. సో పాప పురుషుడు వచ్చి భగవంతుని ఆశ్రయిస్తున్నాడు, తర్వాత బాధపడుతున్నాడు, ఆయన ఏడుస్తున్నాడు. అంటే ఎవరి పని వాళ్ళకు ఉండాలి, పోలీసుల పని పోలీసులది, దొంగల పని దొంగలది. సో వచ్చి నేనెక్కడ ఉండాలా అనేసి ఆయన ఏడుస్తూ ఉన్నాడు. నువ్వు ఏడవద్దు, నీకు కూడా స్థానం ఉంటుంది. అంటే భగవంతుడి యొక్క సృష్టిలో అందరూ అన్ని రకాల వ్యక్తులు ఉంటారు. ప్రతి ఒక్క వ్యక్తికి కొందరికి పాప బుద్ధి ఉంది, కొందరికి పుణ్యం చేయాలని కోరిక, కొందరు దొంగతనం చేయాలని కోరిక. వాళ్ళ కోరికల ప్రకారమే వేరే వేరే జీవులు అనేది సృష్టించబడ్డారు. సో తప్పకుండా ఉంటారు. కానీ ఇప్పుడు ఈ పాప ఏకాదశి మాతను చూసి ఆ పాప పురుషుడు భయపడిపోతున్నాడు అనమాట. ఎక్కడ ఉండలేకపోతున్నాడు, ఎక్కడ నిలవలేకపోతున్నాడు, ఎక్కడ స్థానం అనేది లభించట్లేదు. సో అప్పుడు విష్ణువు చెప్తాడు, నువ్వు ఈ యొక్క ఏకాదశి రోజు ఎవరైతే ధాన్యం తీసుకుంటారో ఆ ధాన్యంలో ప్రవేశించు, ధాన్యంలో స్థానాన్ని ఇస్తాడు భగవంతుడు. ధాన్యం అంటే అన్నం, పప్పు, అన్నీ నవధాన్యాలు, అన్నీ ఏదైతే ధాన్యం ఉంటుందో ఆ ధాన్యంలో ఆ స్థానాన్ని భగవంతుడు ఇస్తాడు. సో ఎవరైతే ఇక ఏకాదశి వ్రతం చేయకుండా ధాన్యాన్ని భుజిస్తారో, ఉదాహరణకు ఒక పిడికడ అన్నం మనం భుజించినామంటే, అంటే ఇక్కడ పద్మపురాణం వివరించబడుతుంది, కొన్ని లక్షల మంది బ్రాహ్మణులను చంపినంత హత్య మనకు వస్తుంది. బ్రహ్మహత్య అంటారు. బ్రాహ్మణ హత్య సామాన్యమైనటువంటిది కాదు. బ్రహ్మహత్య పాతకం చాలా మహాపాతకం అన్నమాట. పాతకాలు మహాపాతకాలు. అంటే ఈ పాపాల గురించి చర్చిస్తేనే ఒక నెల రోజులు అయిపోతుంది. మనం చర్చించాల్సిన అవసరం లేదు, ఏ పాపం మనం చేయకూడదు. సో ఒక పిడికడ అన్నం తిన్నామంటే కొన్ని లక్షల మంది బ్రాహ్మణులు మనం చంపినట్టు ఉదాహరణకు. అంటే ప్రతి ధాన్యం గింజలో ఆ పాపం అనేది ఉంది. ఆ పాప పురుషుడు నివసిస్తున్నాడు. ఆ పాప పురుషుడు అన్ని పాపాలకు ఆయన ప్రతినిధి. సో అతన్ని మనం భుజిస్తున్నామంటే మనం అంత పాపాన్ని తింటూ ఉన్నట్టు. సో ఈ విధంగా ఆ పాప పురుషునికి ఆ స్థానం దొరికింది. ఏ విధంగా పరీక్షిత్ మహారాజ్ దగ్గరికి వచ్చి ఆ కలి అడుగుతుందో, సో ఇక మాంసం, మద్యం, జూదం, వ్యభిచారం, ఎక్కడైతే బంగారం ఉందో అక్కడ నేను ఉంటాననేసి అక్కడ స్థానాన్ని ఇస్తాడు పరీక్షిత్ మహారాజు. సో అదేవిధంగా ఇక్కడ పాప పురుషునికి ఇవ్వబడింది. సో అందువల్ల ఏకాదశి రోజు మనం ధాన్యాన్ని స్వీకరించకూడదు. ఆ ధాన్యంలో పాపం అనేది ఉంటుంది. అందువల్ల ధాన్యం లేని పండ్లు తీసుకోవచ్చు, పాలు తీసుకోవచ్చు, వేరుశనగలు తీసుకోవచ్చు. ధాన్యం లేనటువంటిది ఏదైనా స్వీకరించవచ్చు. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది కేవలం పాపం పోవడం కోసమే కాదు. ఏకాదశి చాలా ప్రియమైనటువంటిది, కృష్ణుడికి ప్రియమైనటువంటిది. చైతన్య మహాప్రభు శశిమాతకు చెప్తాడు ఏకాదశిని ఆచరించమని. ఆమె శశిమాత కూడా ఆచరిస్తుంది. గోపికలు కూడా ఏకాదశిని ఆచరిస్తారు, ఏకాదశి వ్రతాన్ని. ఇక విష్ణు ప్రీత్యర్థం, కృష్ణుని యొక్క ప్రీత్యర్థం ఏకాదశిని మనం ఆచరిస్తాం. అంటే ఇంకో పురాణంలో ఇంకొక స్టోరీ కూడా ఉంది, ఏ విధంగా ఏకాదశి ఉత్పన్నమైందనేసి. ఉత్పన్న ఏకాదశి. ఇక్కడ రాక్షసుడు మురా రాక్షసుడు. ఎప్పుడు రాక్షసులు వస్తూనే ఉంటారు. రాక్షసులు ఉంటారు, దేవతలు ఉంటారు. దేవతలు రాక్షసులు ఉంటారు. ఎందుకంటే ఈ యొక్క అసుర ప్రవృత్తి, సుర ప్రవృత్తి, అసుర ప్రవృత్తి, ఇవి రెండు ఎప్పుడూ ఉంటాయి. సో ఆ యొక్క రాక్షసుడు తీవ్రంగా దేవతలకు హింసిస్తూ ఉన్నాడు, బాధ పెడుతున్నాడు. రాక్షసుల పని అది. ఇక వైదిక సంస్కృతిని వాళ్ళు ఎప్పుడు కొల్లగొడుతూ ఉంటారు, దేవతలకు ఎప్పుడు హాని చేస్తూ ఉంటారు, భగవంతుని ద్వేషిస్తూ ఉంటారు వాళ్ళు అసురులు. సో ఇక మురా రాక్షసుడి యొక్క చర్యలు చాలా తీవ్రమైపోయినాయి,
చాలా తీవ్రంగా అతను బాధ పెడతాడు. సో ఎప్పుడు ఏదైనా దేవతలు ఆశ్రయిస్తారు భగవంతుడికి. సో విష్ణువు దగ్గరికి వెళ్ళి వాళ్ళు మొరపెట్టుకుంటారు, ఏదో విధంగా మాకు రక్షించమనేసి. సో అప్పుడు మహావిష్ణువు దేవతలతో పాటు వస్తాడు. వచ్చేసి ఆ మూరా రాక్షసునితో యుద్ధం జరుగుతుంది. భగవంతుడు చాలా శక్తిమంతుడు, కానీ ఆయన వేరు వేరు లీలలు చేస్తూ ఉంటాడు. ఆయన ఏ విధంగా ఒక క్షణంలో అందరిని కూడా చంపేయచ్చు, ఆయన ఏదైనా చేయొచ్చు. సో యుద్ధం జరుగుతుంది. 1000 సంవత్సరాల పాటు యుద్ధం జరుగుతుంది ఆయనతో, 1000 సంవత్సరాలు. సో ఆయన మహావిష్ణువు అలసిపోతాడు. సో ఆయన వదిలేసి బద్రికాశ్రమం వెళ్ళిపోతాడు. వెళ్ళి ఆయన నిద్రిస్తాడు. అంటే మన నిద్ర ఆయన నిద్ర వేరే, ఆయనది యోగ నిద్ర. సో ఆయన యోగ నిద్రలో ఆలోచిస్తున్నాడు ఎలా యొక్క మురాను చంపాలనేసి. సో ఆలోచనలో ఒక అందమైనటువంటి యువతి వస్తుంది. సో అక్కడికి వెళ్తుంది, ఆయుధాలతో ఉంటుంది, అన్ని ఆయుధాలతో వస్తుంది. అప్పుడు ఈ మురా రాక్షసుడు చూస్తాడు ఆమె, ఓ ఎవరో ఈమె ఒక స్త్రీ ఇవన్నీ ఆయుధాలు ధరించింది అనేసి. సో ఆయనకు అర్థమవుతుంది ఏదో యుద్ధం కోసం వస్తుందనేసి. సో యుద్ధం జరుగుతుంది ఇద్దరి మధ్యలో. ఆయన ఆశ్చర్యపోతాడు, ఒక స్త్రీ అంటే మామూలు క్షత్రియులు పురుషులే యుద్ధం చేస్తారు, స్త్రీ అంటే అంత శక్తి ఉండదు. సో ఆమె ప్రయోగించేటువంటి ఈ అస్త్రాలన్నీ కూడా చాలా శక్తివంతంగా ఉన్నాయి, వజ్రాయుధాల్లాగా ఉన్నాయి. చాలా ఆశ్చర్యపోతాడు అన్నమాట ఈ మురా రాక్షసుడు, ఇంత శక్తివంతంగా. సో తీవ్రంగా యుద్ధం జరుగుతుంది. ఆమె ఆ యొక్క యువతి చాలా తీవ్రంగా దాడి చేస్తుంది. సో ఇంకా మురాకు కోపం వచ్చేసి అన్నీ వదిలేసేసి ఇంకా అటాక్ చేయడానికి వెళ్తాడు ఆమెను. సో ఆమె అతని యొక్క తలను కట్ చేసేస్తుంది. ఆయన రాక్షసుడు చనిపోతాడు. సో ఈ విధంగా విష్ణువు సంతృప్తి చెందుతాడు. సో ఇక మురా సంహారం జరిగిందని. సో విష్ణు అడుగుతాడు, నీకు ఏదైనా వరం కోరుకో అనేసి. అంటే ఆమె విష్ణువులోంచి వచ్చింది సంతృప్తి కోసం. సో ఆమె 11వ రోజు ఆవిర్భవించకంటే ఏకాదశి అని పేరు ఇస్తాడు. ఏకాదశి అని ఎవరైతే ఈ యొక్క రోజు యొక్క వ్రతాన్ని ఆచరిస్తారో, అంటే దీన్ని కొందరు కేవలం నీరు లేకుండా చేస్తారు, నిర్జల ఏకాదశి అంటారు. కొందరు నీటితో చేస్తారు, జల ఏకాదశి అంటారు. కొందరు ఫళ్ళు తీసుకుంటారు కొందరు. అండ్ కొందరు ఏదైతే ఉండలేరో వాళ్ళు ఏదైతే ధాన్యం కాదో అది వండుకొని తింటారు. సో వేరు వేరు స్థాయిలో ఈ యొక్క ఏకాదశిని చేస్తారు. సో ఎవరైతే ఈ యొక్క వ్రతాన్ని ఆచరిస్తారో వాళ్ళు ఈ యొక్క జన్మ మృత్యు జరా వ్యాధి నుంచి బయటపడి నా యొక్క ధామానికి వాళ్ళు వస్తారు, అంటే వైకుంఠ ధామానికి వస్తారనేసి విష్ణువు ఈ యొక్క వరాన్ని ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. సో ఈ విధంగా నీ యొక్క తిథి ఏకాదశి యొక్క సృష్టిలో ఈ యొక్క బ్రహ్మాండంలో కీర్తించబడుతుందని చెప్తారు. సో ఆ విధంగా ఆమె సంతృప్తి చెందుతుంది. సో అప్పటి నుండి ఈ యొక్క వ్రతం అనేది కూడా ప్రారంభమవుతుంది. ఇక్కడ ప్రతి ఏకాదశి కూడా వేరు వేరు లీలలు ఉన్నాయి. ఈరోజు పాపమోచన ఏకాదశి, పూర్తద ఏకాదశి, వేరు వేరు ఏకాదశికి వేరు వేరు లీలలు జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు ముఖ్యంగా భగవంతుడు ఈ యొక్క లీలలన్నీ చేసేది ఏదో విధంగా ఈ బద్ధ జీవులను ఈ అజ్ఞానం వల్ల, నేను అనుభవించాలనేటువంటి భోగ ప్రవృత్తి వల్ల ఈ భౌతిక ప్రపంచంలో నేను అనుభవిస్తాననే ఒక అపోహతో ఎన్నో కోట్ల జన్మల నుంచి ఇక్కడ పరితపిస్తూ ఉన్నారు. సో ఈ బద్ధ జీవిని తిరిగి ఆ భగవద్ధామానికి తీసుకొని వెళ్ళడానికి, ఆయన యొక్క ధామానికి, మన యొక్క నిజ ధామానికి తీసుకొని వెళ్ళడానికి భగవంతుడు అనేకమైనటువంటి యొక్క రూపాల్లో ఆయన కరుణను ఇస్తూ ఉంటాడు. అది ఎన్నోసార్లు మనం వినే యొక్క లీలలన్నీ కూడా భగవంతుడు అర్చారూపంలో ఆయన అవతరించాడు. భగవంతుడు భగవద్గీత ఆయన వరాన్ని ఇచ్చాడు. ఆయన స్వయంగా వచ్చి భగవద్గీతను మన యొక్క గొప్ప వరప్రసాదం ఇచ్చాడు. భాగవత రూపంలో అవతరించాడు కలియుగంలో. నామరూపంలో ఆయన అవతరించాడు ప్రత్యేకంగా. కలికాలే నామరూప కృష్ణావతార్. సో ఆయన యొక్క పార్షదులను ఆయన పంపిస్తూ ఉంటాడు. ఆయన అనేకమైనటువంటి అవతారాలను ఆయన తీసుకుంటూ ఉంటాడు, అసంఖ్యాకమైనటువంటి అవతారాలను ఆయన తీసుకుంటూ ఉంటాడు. సో ఈ విధంగా భగవంతుడు ఏదో విధంగా ఈ బద్ధ జీవులకు తిరిగి భగవద్ధామానికి తీసుకొని వెళ్ళడం కోసం ఆయన ప్రయత్నిస్తూ ఉంటాడు. ఎన్నో వ్రతాలు ఉన్నాయి, ఎన్నో ఆధ్యాత్మిక మార్గాలు ఉన్నాయి. కానీ ప్రత్యేకంగా ఈ యొక్క ఏకాదశి వ్రతం చేస్తూ, హరినామాన్ని కీర్తిస్తూ, శ్రీమద్ భాగవతాన్ని పఠిస్తూ, ప్రామాణికమైనటువంటి ఆధ్యాత్మిక గురువు ఆశ్రయంలో ఎవరైతే భక్తియుక్త సేవను ఆచరిస్తారో
వాళ్ళు తప్పకుండా ఈ భౌతిక ప్రపంచం నుంచి వాళ్ళు బయటపడి తిరిగి మన యొక్క నిజధామమైనటువంటి భగవంతుని ధామానికి మనం చేరుతాం. సో అది ముఖ్యంగా ఈ యొక్క వ్రతాల యొక్క ఉద్దేశం. ఎంతోమంది వ్రతాలు చేస్తూ ఉంటారు. కార్తీక వ్రతం, ఈ వ్రతం, ఆ వ్రతం, ఎన్నో వ్రతాలు ఉన్నాయి. వాళ్ళు కార్తీక వ్రతం చదువుతారు, సత్యనారాయణ వ్రతం ఉంటాయి, ఎన్నో వ్రతాలు ఉన్నాయి. కానీ ఈ యొక్క వ్రతాల్లో ముఖ్యంగా భౌతికమైనటువంటి కోరికలు వివరించబడ్డాయి చాలా వరకు. మీరు ఏ వ్రతం తీసుకున్నా ఇది చాలా గొప్ప వ్రతం అని చెప్తూ ఉంటారు ప్రతి వ్రతం. మనం కూడా కార్తీక వ్రతం చేస్తాం, దామోదర మాస వ్రతం, కానీ భౌతికమైన కోరికల కోసం కాదు. ఎప్పుడైతే ఈ వ్రతాలన్నీ భౌతికమైన కోరికల కోసం చేస్తామో దాని యొక్క అత్యున్నతమైనటువంటి ఫలితం, ఉదాహరణకు ఏకాదశి వ్రతం, ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క ఫలితం అనేది ఇవ్వబడింది. ఉదాహరణకు భగవద్గీత ఉంది, 700 శ్లోకాలు ఉన్నాయి. ఒక్కొక్క అధ్యాయం చేస్తే ఒక్కొక్క ఫలశ్రుతి ఉంది. శ్రీమద్ భాగవతం కూడా ఫలశ్రుతి ఉంది. ఫలశ్రుతి అంటే ఇది చేయడం ద్వారా ఫలితం ఏమనేసి. ఉదాహరణ మీరు సత్యనారాయణ వ్రతం చేస్తూ ఉంటారు, దానిలో ఎన్నో స్టోరీలు వస్తుంటాయి. కానీ ఈ యొక్క మనం ఆచరించేటువంటి ఈ భక్తి విధానం ఏదైతే ఉందో, శ్రీల ప్రభుపాల వారు ఇచ్చింది, ఆచార్యుల వారు ఇచ్చింది, భౌతికమైన కోరికల కోసం ఏ వ్రతాన్ని మనం ఆచరించాం. భౌతికమైన కోరికల కోసం మనం భక్తియుక్త సేవలు చేయం. ఎందుకంటే ఈ పుణ్యం పాపం, ఉదాహరణకి ఇది చెప్పబడింది, ఈ యొక్క ఏకాదశి ఆచరిస్తే పాపం అంతా కూడా నశిస్తుంది. కానీ ఎప్పుడైతే మనం భక్తియుక్త సేవను ఆచరిస్తామో ఈ సమస్త పాపాలు క్లేశాగ్ని భవద, అన్ని కొండల లాంటి పాపాలను కూడా భస్మం అయిపోతాయి. అందుకనే భక్తుడు ఈ పాపానికి పుణ్యానికి అతీతమైనటువంటి వాడు. ఈ పాపం పుణ్యం ఎలాంటిది? ఎండుమలం పచ్చిమలం లాంటిది. పాపమైన పుణ్యమైన రెండూ ఈ భౌతిక ప్రపంచంలో బంధమే. ఈ వ్రతం చేస్తే ఈ పుణ్యం వస్తుంది, ఆ వ్రతం చేస్తే ఆ పుణ్యం వస్తుంది, ఈ వ్రతం చేస్తే ఆ పాపం పోతుంది. అసలు భక్తుడు పాపానికి దూరుడు అనమాట. ఈ పాపానికి పూర్తిగా, పాపం అనేది పూర్తిగా చేయడం అనమాట ఎప్పుడైతే భక్తియుక్త సేవలోకి వస్తాడో. సో అందువల్ల ఈ పాప జీవితం నుంచి మనం బయటపడడానికి ఈ యొక్క వ్రతం యొక్క ముఖ్య ఉద్దేశం కాదు. ఈ వ్రతాల యొక్క ముఖ్య ఉద్దేశం ఈ పాపాలు పూర్తిగా ఆపివేయడం కోసం. అంటే ఏనుగు స్నానంలాగా కాకూడదు. ఈరోజు ఏకాదశి వ్రతం చేసాం, 14 రోజులు చేసిన పాపాలన్నీ పోయినాయి, మళ్ళీ చేస్తాం 14 రోజులు, మళ్ళీ వ్రతం చేస్తాం, మళ్ళీ 14 రోజులు చేస్తాం, అలా 15వ రోజు వ్రతం చేస్తాం. మామూలుగా ప్రభుపాల వారు చెప్తారు, ప్రతి ఆదివారం వెళ్తారు వాళ్ళు, వెళ్ళి వాళ్ళని అడుగుతారు జీసస్కు, మా పాపాలన్నీ మీ రక్తంలో కడిగేయమనేసి వాళ్ళు చెప్తూ ఉంటారు. వాళ్ళు పిలిచి కూడా చెప్తారు మీ పాపాలు. సో భగవంతుడు మన పాపాలన్నీ తీసుకోవాలి, ఆయన బాధపడాలి. ఇది ఏమైనా భక్తి ఉంటుందా? భక్తి అంటే భగవంతుని పట్ల ప్రేమ. ఇప్పుడు మీరు ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నారు, ఈ అబ్బాయి అంటే మీరు ప్రేమిస్తున్నారు. సో ఆయనకి ఏదో మనం బెనిఫిట్ ఇస్తాం మనం, కానీ ఆయనకైనా బాధ పెడతాం మనం. ఏదో ఒక స్వీట్ ఇస్తాం, లేదంటే ఒక పండు ఇస్తాం తినమనేది, కానీ విషయం ఇస్తామా? సో భగవంతుడు ఏం చేస్తాం, మనం చేసినటువంటి పాపాలన్నీ కూడా ఆయనకి ఇచ్చేద్దామని చూస్తున్నాం. అది భక్తి కాదు. భగవంతుడు పాపవిధుడు, ఆయన సూర్యునిలాగా పాపం అంతా తీసేసుకుంటాడు. కానీ భక్తి చేసేది పాపం పోవడం కోసం కాదనమాట. అది సైడ్ ఎఫెక్ట్ అనమాట. అది ఎట్లాగో దాని అంతా అది అవుతుంది. అది ఒక కార్యం మనం చేసినప్పుడు ఎన్నో ప్రభావాలు వస్తుంటాయి, అది సైడ్ అది. సో అదేవిధంగా ఈ యొక్క హరినామం చేయడం కానీ, ఈ ఏకాదశి చేయడం కానీ, భక్తియుక్త సేవ చేయడం కానీ, మనం కేవలం కృష్ణ ప్రీత్యర్థం, కృష్ణార్థే అఖిల చేష్ట, అంటే మనం చేసేటువంటి కార్యాలు భగవత్ ప్రీత్యర్థం చేస్తే దానిలో వచ్చేటువంటి యొక్క అంతిమ ప్రయోజనం భగవంతుని పట్ల ప్రేమ మనకు లభిస్తుంది. ఏదైతే కృష్ణుని పట్ల మనకు సహజంగా ప్రేమ ఉందో ఆ ప్రేమ తిరిగి ఉత్పన్నమవుతుంది. ఆ ప్రేమ ఈ భౌతిక విషయాల పట్ల వచ్చేటువంటి కోరికల కంటే కొన్ని లక్షల కోట్ల రేట్ల, అంటే దాంతో పోల్చలేము అసలు. దానికంటే అత్యున్నతమైన ప్రయోజనం. చాలామంది ప్రజలు అడుగుతూ ఉంటారు, ఏకాదశి చేస్తే ఏమొస్తుంది, జపం చేస్తే ఏమొస్తుంది, భగవద్గీత చదివితే ఏమొస్తుంది, ప్రతిది కూడా ఈ భౌతిక ప్రపంచంలో ఏమొస్తుంది, నేనేం చేస్తే ఏమొస్తుంది. అందుకే ప్రభుపాద చెప్తారు, ఇక భక్తి అనేది ఇస్ నాట్ బిజినెస్, ఇస్ నాట్ లవ్ ఆఫ్ బ్రెడ్, ది లవ్ ఆఫ్ గాడ్. అంటే వాళ్ళు చర్చికి వెళ్తారు, వెళ్ళేసి నాకు బ్రెడ్ ఇవ్వమని అడుగుతారు. అంటే ఇక్కడ మనం అన్నం అడుగుతాం, వాళ్ళు బ్రెడ్ అడుగుతారు, వాళ్ళు బ్రెడ్ తింటారు. సో కొన్ని రోజుల తర్వాత ఏమవుతుంది, కమ్యూనిస్టులు వాళ్ళు తీసుకొచ్చి బ్రెడ్ ఇస్తారు, లారీలు. అప్పుడు వాళ్ళు ఏమంటారు, ఇప్పటిదాకా నాకు జీసస్ బ్రెడ్ ఇచ్చాడు, ఇప్పుడు వీళ్ళు ఇస్తున్నారు, వీళ్ళే నాకు దేవుళ్ళు. ఆ కమ్యూనిస్టులను వాళ్ళు దేవుడు అనుకుంటున్నారు. సో ఎవరు బ్రెడ్ ఇస్తారో, ఎవరు ఉద్యోగం ఇస్తారో, ఎవరు ఏదైనా ధనం ఇస్తారో వాళ్ళు నాకు భగవంతుడు. అది కాదు. ఈ భౌతిక ప్రపంచంలో ఏది మనకు ఆనందాన్ని ఇవ్వదు. ఈ తాత్కాలికమైనటువంటి ఫలితాల ద్వారా వచ్చేటువంటిది మనకు దుఃఖమే. బంగారు సంఖ్యలు చాలా బాగున్నాయని ఆనందపడతాము,
అది బంగారంతో చేయబడ్డాయి, దానిపైన ఎమరాల్డ్స్ ఉన్నాయి, దానిపైన అన్ని రకాల స్టోన్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి, నేను దీంతోనే ఉంటానని ఆనందిస్తావా? అవి సంఖ్యలు. ఈ భౌతిక ప్రపంచంలో మనం ఈ కోరికలతో చేసేటువంటి భక్తి మన ఇక్కడ బంధించి వేస్తుంది. ఈ సంఖ్యలతో ఉంటాం. ఇనుప సంఖ్యలు, వెండి సంఖ్యలు, బంగారు సంఖ్యలు. నాకు బంగారం సంఖ్యలు చాలా బాగున్నాయి. ఏవైనా అవి సంఖ్యలే. మనం జైల్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఉండేటువంటి అన్నీ కూడా అవి రాడ్స్, ఐరన్ రాడ్స్ ఉన్నా, వెండి రాడ్స్ ఉన్నా, బంగారం రాడ్స్తో చేశారు. ఆ రాడ్లను చూసుకుంటూ ఉంటాము. నేను చాలా బాగుంది బంగారు రాడ్లతో. అట్లా రాడ్ల లోపలనే మనం ఉన్నాం. ఈ భౌతిక ప్రపంచంలో ఉండాలనుకోవడం అనేది మూర్ఖత్వం అనమాట. అందుకనే దేవతల యొక్క ఆరాధన, భౌతిక ఫలితాలు వాళ్ళు తీరుస్తారు. దేవతలు వాళ్ళు ఏం చేస్తారు? దేవతలకు మనం ఆరాధించినప్పుడు భౌతిక ఫలితాలు ఇచ్చేసి భౌతిక ప్రపంచంలో ఉంచేస్తారు వాళ్ళు. కానీ కృష్ణుడు, భగవంతుడు, విష్ణు ఏమంటే ఈ భౌతికమైన కోరికలు ఆయన తీర్చాడు. యస్యాహం అనుగృణామి హరిష్యే తద్ధనం శనై. ఆయనకు అనుగ్రహం చూపినాడంటే అన్ని భౌతికమైనటువంటి పోతాయి, కోరికలన్నీ పోతాయి. ఇంకా చెప్పాలంటే మనకు ఉన్నటువంటి ఆస్తి కూడా నేను తీసేసుకోవచ్చు. ఇదేంటి హరే రామ హరే కృష్ణకి వెళ్తే ఆస్తి అంతా పోతుందంటారు, ఎందుకు రావాలి మేము ఇక్కడ కార్యక్రమం మీరు అనుకోవచ్చు. ఏం భయపడకండి, మీ ఆస్తులు మీకు ఉంటాయి. ఉదాహరణ చెప్పబడింది, మీ ఆస్తులు ఏం తీసుకోరు. కానీ వాస్తవానికి ఏంటంటే ప్రజలు ఆ విధంగా భావిస్తూ ఉంటారు. ఏదో గుడికి వెళ్తున్నామంటే ఏదో దేనికోసం, ఏదో కొంచెం పొందడం కోసం. ఈ ప్రపంచంలో చాలా వరకు ఆధ్యాత్మికత అనేది అలానే ఉంది. కానీ శ్రీల ప్రభుపాద వారు వచ్చిన తర్వాత ఈ ప్రపంచానికి నిజమైనటువంటి ఆధ్యాత్మికత అనేది చూపించారు. శుద్ధ భక్తి అనేది ఏం చూపించారు, పవిత్ర భక్తి అనేది చూపించారు. కానీ ఈ పవిత్ర భక్తిలో వచ్చేటువంటి ఒక అత్యున్నతమైనటువంటి ఆనందాన్ని ఆస్వాదించే వాళ్ళు చాలా తక్కువ. అందుకనే కృష్ణుడు చెప్తున్నాడు, మనుష్యానాం సహస్రేషు కచ్చిత్ యతత సిద్ధయే యతతామపి సిద్ధానాం కచ్చిన్మాం వేతి తత్వతః. కొన్ని కోట్ల జనంలో కొందరు మాత్రమే ఈ మార్గానికి వస్తారు. అంటే అందులో కొందరు కర్ములు, కొందరు ధ్యానులు, కొందరు జ్ఞానులు. బట్ అందులో ఈ మార్గంకి వచ్చిన వాళ్ళందులో ఒకానొకడు మాత్రమే నన్ను అర్థం చేసుకుంటాడు. ఎందుకంటే కర్మకాండ ఏం చేస్తే ఫలితాలు ఇస్తుంది, జ్ఞానం కూడా వాళ్ళు ఒక కోరిక కోసమే చేస్తున్నారు, ధ్యానం కూడా కోరిక కోసమే చేస్తున్నారు. కానీ వీటికన్నిటికీ అతీతమైనటువంటి వాళ్ళు భక్తులు. ఈ భౌతికమైనటువంటి కోరికలు లేకుండా ఆ భగవంతుణ్ణి ఆశ్రయిస్తారు. అందుకనే భగవంతుడు ఏం చెప్తున్నాడు, ఈ భక్తులంటే నాకు ఇష్టం. అహం భక్త పరాధీన అయస్వంత్ర ఇవ ద్విజ సాధు వీర్గ్రస్త హృదయో భక్తిర్జనప్రియ. సో ఇక్కడ దుర్వాసముని విష్ణు దగ్గరికి వెళ్ళాడు. అంటే అంబరీష్ మహారాజు అపరాధం చేస్తున్నాడు. సో అప్పుడు విష్ణు చెప్తాడు, వీళ్ళు అంటే నేను వీళ్ళ అధీనంలో ఉంటానని చెప్తున్నాడు. భగవంతుడు అందరినీ నియంత్రిస్తున్నాడు. ఈ సకల చరాచర జగత్తును, అనంతకోటి బ్రహ్మాండాలను, ఆధ్యాత్మిక జగత్తును అంతా కూడా ఆయన కంట్రోల్లోనే ఉంది. ఆయన ఇచ్ఛాశక్తి ద్వారా జరుగుతుంది. అలాంటిది అహం భక్త పరాధీన, నేను నా యొక్క భక్తుల అధీనంలో ఉన్నాను, నాకు స్వతంత్రత లేదని చెప్తున్నాడు. నా హృదయంలో వాళ్ళు ఉన్నారు, వాళ్ళ హృదయంలో నేనున్నా. సో ఎందుకని ఇక్కడ విష్ణు వివరిస్తున్నట్టే దుర్వాసునికి, నా యొక్క భక్తులు వాళ్ళ యొక్క సొంత విషయాల కోసం, స్వార్థం కోసం వాళ్ళు కోరుకోరు. వాళ్ళ యొక్క అన్ని భౌతికమైనటువంటి సౌఖ్యాలను పూర్తిగా వదిలివేసి కేవలం నా యొక్క సంతృప్తి కోసం, అంటే కృష్ణుని యొక్క సంతృప్తి కోసం, విష్ణు యొక్క సంతృప్తి కోసమే నిరంతరం వాళ్ళు నిమగ్నులై ఉంటారు. దానికోసమే భగవంతుడు చెప్తున్నాడు, నేను వాళ్ళకి అధీనమై ఉంటాను. ఇది ఆ భక్తి. భక్తి అంటే భగవంతుడికి వెళ్ళి మామూలుగా టీవీలో భగవంతుడికి భక్తునికి అనుసంధానమైనది అంబికా దర్బార్ భక్తి అంతే, అదొకటి తెలుసు. అంబికా దర్బార్ భక్తితో కాదు ఇక్కడ వచ్చేది. ఈ భక్తి అనేది ఏంటంటే భగవంతునికి అర్పించడం. మనం అర్పించబడాల, అగరబత్తి అర్పించడం కాదు, మన జీవితాన్ని అర్పించాల భగవంతుడికి. మన జీవితాన్ని గోపికలు అర్పించారు ఆయన జీవితాన్ని. ఏం చెప్తున్నా గోపికలకు, నేను మీ రుణాన్ని తీర్చుకోవాలని చెప్తున్నాడు. నేను మీ రుణాన్ని నేను తీర్చుకోలేనని చెప్తున్నాను. అంటే చూడండి, మనం అంతా భగవంతుడికి రుణపడి ఉన్నాం. ఆయన ద్వారానే గాలి పీల్చుకోగలుగుతున్నాం, ఆయన ద్వారా చూడగలుగుతున్నాం, ఆయన ద్వారా వినగలుగుతున్నాం, ఆయన ద్వారా మాట్లాడగలుగుతున్నాం, ఆయన ద్వారా నడవగలుగుతున్నాం. ఈ సూర్య చంద్రాదులంతా కూడా ఆయన ద్వారానే ప్రకాశిస్తున్నాయి. ఈ సముద్రాలు ఉన్నాయి, నదులు అన్నీ ఆయన నుంచే వచ్చినాయి. అన్నిటికీ ఆయనకు రుణపడి ఉన్నాం ప్రతిదానికి. కానీ ఆయన ఏం చెప్తున్నాడు, నేను గోపికలకు రుణం తీర్చుకోలేకపోతున్నాను అంటున్నాడు. వాళ్ళెవరు? ఒక సామాన్య గ్రామంలో ఉండేటువంటి వనితలు. వాళ్ళకేం ఉపనిషత్తులు రావు, వాళ్ళకేం వేదాలు తెలియవు, వాళ్ళేం పెద్ద చదువుకున్న వాళ్ళు కాదు, వాళ్ళకేం పెద్ద ఆస్తులు కూడా ఏం లేవు. వాళ్ళు ఏం చేస్తారు?
రోజు వెన్నం చిలుకుతూ ఉంటారు, పాలు తీస్తూ ఉంటారు. బట్ ఏం చేస్తారు వాళ్ళు? నిరంతరం కృష్ణుని కోసం స్మరిస్తూ ఉంటారు. కృష్ణుడు వేణు ఊదగానే అన్నీ వదిలేసి వెళ్తారు. అంటే వైదిక సంస్కృతిలో స్త్రీ కుటుంబం నుంచి ఇంటిలోంచి బయటికి వెళ్తుందంటే ఎవరు మళ్ళీ గణించారు, అంతగా లెక్క చేయరనమాట. భర్తను, పిల్లలను, సంసారాన్ని అంతా వదిలేసి రాత్రి అరణ్యంలోకి వెళ్తారు. వెళ్ళిన తర్వాత కృష్ణుడు ఏమంటారు, ఎందుకు మీరు వచ్చారు, ఎవరు రమ్మన్నారండి, ఏదైనా సరే నేను మీకోసం అని గోపికలు చెప్తుంటారు. ఇది ఒక స్త్రీ పురుషుల మధ్యలో ఉన్నటువంటి ప్రేమ కాదు, ఇది తప్పుగా ప్రజలు అర్థం చేసుకుంటారు ఇక్కడ. అందుకనే ఉద్ధవుడు వస్తాడు బృందావనంకి, వచ్చేసి చూస్తాడు గోపికలను, ఏదో చెప్తామని చూస్తాడు. ఆయన ఉద్ధవుడు అంటాడు, ఓ ఈ గోపికలకు ఒక భక్తి చూసి, అంటే అక్కడ ఒక గడ్డిలాగా అవ్వాలనుకుంటాడు, వీళ్ళ యొక్క పాదధూళితో నేను ఉండాలనేసి, వాళ్ళ పాదాల కింద ఉండాలనేసి. ఉద్ధవుడు గొప్ప భక్తుడే. అంటే వాళ్ళ యొక్క అంకిత భావానికి, వాళ్ళ యొక్క నిస్వార్థతకు, వాళ్ళ యొక్క పూర్తిగా నిమగ్నతకు, 24 గంటలు పూర్తిగా కృష్ణుని వాళ్ళు మర్చిపోకుండా ఉండలేరు. ఈ కన్ను రెప్పలు ఎందుకున్నాయి ఇవి, అసలు ఈ రెప్పలు ఎందుకున్నాయి? ఈ బ్రహ్మను దూషిస్తున్నారు. బ్రహ్మను ఎవరైనా క్వశ్చన్ చేస్తారా? ఏమీ బ్రహ్మకు బుద్ధి లేదు. ఆయన శరీరం అంతా బుద్ధితో తయారు చేసింది, పంచభూతాలతో కాదు. అలాంటి బుద్ధిమంతుడు ఈ సృష్టిని సృష్టించాడు. ఈ రెప్ప ఎందుకు పెట్టారు? కృష్ణుని నేను చూడలేకపోతున్నాను అంటే వాళ్ళు ఒక క్షణం కృష్ణుని మర్చిపోకుండా ఉండలేరు. విరహాగ్ని, వాళ్ళకు అగ్ని కాల్చేస్తుంది. వాళ్ళు బృందావనం నుంచి కృష్ణుడు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు అగ్నిలో కాలిపోతున్నారు, విరహంలో. ఈ అగ్ని అవసరం లేదు వాళ్ళు కాలిపోవడానికి. అందుకనే కృష్ణుడు ఎప్పుడు బృందావనంలోనే ఉంటాడు అన్నమాట. ఈ భక్తి ఏదైతే మనకు ఈ ఆచార్యులు ప్రభుపాల వారి నుంచి మనకి ఇచ్చారో సామాన్య భక్తి కాదు. చాలా భజనలు జరుగుతుంటాయి, చాలా కార్యక్రమాలు జరుగుతుంటాయి, చాలా ఉత్సవాలు జరుగుతుంటాయి, కొన్ని లక్షల మంది వెళ్తూ ఉంటారు, కొన్ని కోట్ల మంది వెళ్తుంటారు. కానీ ఈ భక్తి ఈ సామాన్య భక్తి కాదు, ఈ శుద్ధ భక్తి, ఈ భక్తి రసామృతంలో రూపగోస్వామి ఇచ్చినటువంటి భక్తి, శ్రీల ప్రభుపాల వారు మనకు నేర్పించినటువంటి భక్తి, మన పెద్దవాళ్ళు నేర్పించిన భక్తి అంటే ఇది భౌతికమైన కోరికలు లేకుండా చేసేటువంటి భక్తి. సో అందువల్ల దీనికోసం మనం ఆరాటపడాలి ఈ స్థాయికి రావడానికి. మొదటి నుంచే మనకు అర్థమై ఉండాలి. ఓకే, ఈరోజు కార్యక్రమానికి వెళ్ళాం, సో ఇక్కడ మనం రాధామాధవులు ప్రార్థిస్తాం, రేపు నాకు ప్రమోషన్ రావాలా, ఎల్లుండి ఒక ఉద్యోగం దొరకాలా, ఎక్కడైనా నాకు ఒక బంగారం ఉండాలా, లేదంటే నా లోన్ తీరాలా, నాకు నడుము నొప్పి వెళ్ళిపోవాలి, ఇలాంటి కోరికలు కోరుకోతే ఇక్కడ ఏం తీరవు. ధనం రాదు, జనం, జనాలేం పెరగరు మనకు, సుందరేం స్త్రీలేం దొరకరు, కవితాం అంటే ఈ పేరు ప్రతిష్ట కోసం చేసేది కాదు. ఇది చాలా యూనిక్ అనమాట, చాలా ప్రత్యేకమైనటువంటి. అందుకే ఎంతమంది ఉన్నారు? చాలా తక్కువ మంది. మామూలుగా ఆసారాం బాబా లెక్చర్ ఇస్తే 10 లక్షల మంది వస్తారు. ఇప్పుడు జైల్లో ఉన్నాడు ఆయన. అంటే కొందరికి ఆ పేరు చెప్తే చాలా బాధపడవచ్చు. ఇలా ఎంతోమంది నామమాత్ర ఆధ్యాత్మికతను ప్రచారం చేసే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కానీ కృష్ణుడి యొక్క కోరిక ఏమంటే ఈ బద్ధజీవులు ఈ భౌతిక కోరికలకు ఆసక్తి పడకుండా ఆయన యొక్క చరణ కమలాలకు, ఆయన యొక్క నామానికి ఆసక్తులు చెంది ఆయన యొక్క సేవ చేసి తిరిగి ఆ యొక్క వైకుంఠ ధామానికి వెళ్ళాలని ఆయన కోరిక. లేకుంటే మళ్ళీ కూడా ఈ భక్తి నామమాత్ర భక్తి పేరుతో మనం ఇక్కడే ఏదో పుణ్యం పాపం అనే పేరుతో ఇక్కడే ఉండిపోతాం మనం. సో అందువల్ల మనం ఈ భక్తిని చాలా తీవ్రంగా తీసుకోవాలా. ఇది ఏదైతే మనకు దొరికిందో ఈ వరం చాలా గొప్ప వరం. ఇది రోజు రోజు గడిచిపోతూ ఉంటాయి. సంవత్సరం అయిపోయింది, 2 సంవత్సరాలు అయిపోయింది, 5 సంవత్సరాలు అయిపోయింది. అంటే ఎందుకు మనం ముందుకెళ్ళామంటే ఇంకా భౌతికమైన కోరికలు మన హృదయంలో ఉంటాయి అన్నమాట. ఇంకా అనుభవించాలి. ఒకటి చాలా స్పష్టం, మనం అనుభవించలేము. మీకు ఎవరికైనా నమ్మకం ఉందా మనం అనుభవించలేమనేసి? నమ్మకం కలిగిందా? ఎన్నో సంవత్సరాల నుంచి ప్రయత్నిస్తున్నాం, పుట్టగానే ఏడుస్తున్నాం అనుభవించాలని, ఏదో ఇచ్చారు, తర్వాత ఏడుస్తున్నాం, తర్వాత చదువుకున్నాం, తర్వాత జాబ్కి వెళ్ళాం, తర్వాత వివాహం చేసుకున్నాం, తర్వాత పుత్రులయ్యారు, తర్వాత పిల్లలయ్యారు, పిల్లల వివాహాలు అయిపోయినాయి, పెద్ద ప్రాపర్టీ అయిన తర్వాత ఏమైనా నమ్మకం కలిగిందా ఇంకా అనుభవిస్తామని? ఎప్పుడైనా? కొందరికి ఉంది ఇంకా ఆశ, ఇంకా మేబీ 90 ఏళ్ళు అయిన తర్వాత, మేబీ పూర్తిగా దంతాలు ఊడిపోయిన తర్వాత ఇంకేమైనా ఆనందం వస్తుందేమో, మేబీ కళ్ళు కనిపించకపోయిన తర్వాత ఇంకేమైనా ఆనందం వస్తుందేమో, చెవులు వినిపించకోకుంటే ఇంకేమైనా ఆనందం వస్తుందేమో. అంటే ఆ స్థాయికి వచ్చిందా? ఇంకా 102 సంవత్సరాలు అయిన తర్వాత ఏమైనా వస్తుందేమో, ఇంకొక 5 ఏళ్ళు బతికితే ఏమైనా ఆనందం వస్తుంది. అది జస్ట్ కేవలం అపోహ మాత్రమే. ఈ భౌతిక ప్రపంచంలో భగవంతుని సేవలో తప్ప ఇక్కడ ఆనందం దొరకదు.
సో అందుకనే ఈ భౌతికమైనటువంటి సుఖం కోసం, ఈ తుచ్చమైన సుఖం కోసం, ఈ మలం లాంటి సుఖం కోసం పక్కకు వదిలేయాలి. మన అది గొప్ప ఏం కాదు వదిలేయడం అంటే. ఇప్పుడు మనం మలం వదిలేసాం, ఎంతో నేను మలం వదిలేసాం గొప్ప చెప్పుకుంటాం. మనం గొప్ప ఏం లేదు, మనం టాయిలెట్లో వదిలేస్తాం అంతే, అక్కడే ఉంటామా నా మలం వదిలేసాం. ఇది మలం లాంటిది భౌతిక ప్రపంచంలో ఉండేటువంటిది అంతా కూడా. ఇంకా మనకి ఎందుకు అర్థం అవ్వట్లేంటే అదే అజ్ఞానం. అందుకనే మనం ఈ యొక్క భగవద్గీత చదవాలా, భక్తుల సాంగత్యం తీసుకోవాలా, భగవంతు నామాన్ని తీసుకోవాలా. ఇంకా మనం ఎంతకాలం దీన్ని పట్టుకుంటాం? మనం దీన్ని పట్టుకొనే ఉన్నాం, ఇది వదలట్లేదు. మన చేతిలోనే ఉంది ఇది వదలడం అంటే. మామూలుగా కరెంట్ షాక్ వచ్చింది అనుకోండి, అది లాగేస్తుంది, అది అలా అనమాట. అది లాగేస్తుంది. ఇంకెవరైనా పట్టుకుంటే అది వాళ్ళకు కూడా వస్తుంది. అది గట్టిగా దాన్ని వ్యతిరేకమైన శక్తితో వెళ్ళాలన్నమాట. కొందరికి ఉండొచ్చు బయటికి రావాలని కోరిక, బయటికి రాలేకపోతున్నాను, అది మన కోరికనే. అది అంటే మామూలుగా అది చెప్తారు, కోతి దానిలో చేయి పెట్టింది, ఒక కుండలో చేయి పెడుతుంది, దానిలో అన్ని కొబ్బరి ముక్కలు ఉన్నాయి రకరకాల. సో లోపలికి బాగానే వెళ్ళింది, తర్వాత అది తీయాలని ప్రయత్నిస్తుంది ఆ కొబ్బరి ముక్కతో. కానీ ఆ కుండ చిన్నగా ఉంది, అది ఏరుస్తుంది, మొత్తుకుంటుంది, అరుస్తుంది, కరుస్తుంది, కానీ అది రావట్లేదు. కానీ ఆ కొబ్బరి ముక్క వదిలేస్తే చెయ్యి ఈజీగా వస్తుంది. సో మనం అందుకని ఈ కొబ్బరి ముక్కల కోసం మనం భక్తి చేయొద్దు. మనం దేవాలయాల్లో చూడొచ్చు, మామూలు కొబ్బరి ముక్కలు అమ్ముకుంటూ ఉంటారు వాళ్ళు. మనం చేసేది ఇది దివ్యమైనటువంటి ఆనందం. ఈ భౌతిక ప్రపంచంలో ఏదైతే మనం ప్రయత్నిస్తున్నామో, ధనం ద్వారా, జనం ద్వారా, పేరు ద్వారా, ప్రతిష్ట ద్వారా, సంసారం ద్వారా, ఏ రకరకాల ప్రాపర్టీ ద్వారా, ఏ దాని ద్వారా అయితే ప్రయత్నిస్తున్నామో దానికంటే అసలు అది ఆనందమే కాదు, అది దుఃఖమే. అని కొన్ని లక్షల కోట్ల రేట్లైనటువంటి ఆనందం అనేది దొరికే దానికోసం ప్రయత్నిస్తున్నాం. ఈ యొక్క ఆనందం ఇది తాత్కాలికమైనటువంటిది కాదు, ఇది శాశ్వతమైనటువంటిది, ఇది దివ్యమైనటువంటిది. ఈ తాత్కాలికమైనటువంటి ఉపశమనం, ఇది ఆనందం కాదు. ఉపశమనం కోసమే ప్రయత్నిస్తున్నాం. 20 సంవత్సరాలు అయిపోయింది, 30 సంవత్సరాలు అయిపోయింది, 50 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా 60 సంవత్సరాలు అవుతుంది, రిటైర్ అవుతాం, 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, ఇంకా ఉపశమనమే కోసమే ప్రయత్నిస్తున్నాం. ఇంకెప్పుడు మనం నిజంగా ఈ భౌతిక ప్రపంచం నుంచి ఉపశమనం మనం పొందలేము. సో అందుకనే మనం దృఢ నిశ్చయాన్ని మనం తీసుకోవాలి. రేపు అనేది వదిలేయాలంటే, ఈ రోజు కూడా అనుకో, ఇప్పుడే, ఈ రోజు నుంచి ఈ ఏకాదశి నుంచే ఏకాదశి పాటిస్తాం, ఈ రోజు నుంచే నేను జపం చేస్తాను, ఈ రోజు నుంచే ఈ క్షణం అంటే 7 గంటల 32 నిమిషాలు అంతే. ఇప్పుడు 7 గంటల 33 నిమిషాలు మనం బతుకుతామని నమ్మకం లేదు. మీరు అనొచ్చు, ఎందుకు ఇలా మాట్లాడుతారు? ఎంతోమంది ఒక క్షణంలో కొన్ని వందల మంది చనిపోతున్నారు, అందులో మనం ఒకరమై ఉండొచ్చు. వాయిదా వేయడం అంటే అప్పుల వాళ్ళకు వాయిదా చేస్తుంటాం కదా, నెక్స్ట్ మంత్ రండి, నెక్స్ట్ ఇలా అలా వాయిదా వేయకూడదు. భక్తిలో ఉన్నత స్థాయికి రావడానికి వాయిదా అవసరం లేదు. ఒక క్షణంలో శుద్ధ భక్తులు అయిపోవచ్చు కావాలంటే. అంటే మనకంత కోరికుంటే అయిపోవచ్చు అని ప్రభుపాద చెప్తున్నారు. అది మన శక్తి అనమాట. కట్వాంగ్ మహారాజ్, ఎంతోమంది వాళ్ళు చివరి సమయంలో పరీక్షిత్ మహారాజ్ మొత్తం వదిలేసేసారు, భరత్ మహారాజ్ వదిలేసేసారు. సో మనం ఏం వదిలేమని చెప్తలేం వారికి. కనీసం భగవంతుని యొక్క నామం, ఈ మాలలు జపం చేయడం, ప్రతిరోజు ఈ భగవద్గీత చదవడం, ప్రతిరోజు ఉపన్యాసం వినడం, ఈ 4 నియమాలు పాటించడం, ఏకాదశి వ్రతాన్ని చేయడం, ఈ భక్తిలో ఏదైతే నియమ నిబంధనలను పాటించడం. లేకుంటే రొటీన్ లాగా అయిపోతుంది. మనం ఎన్నో కార్యక్రమాలు చేస్తూనే ఉంటాం, జరుగుతూనే ఉంటుంది. మనం తిలకం పెట్టుకుంటాం, తర్వాత వస్తూ ఉంటాం, వింటూ ఉంటాం, ఇలా వదిలేస్తాం, తర్వాత మామూలు. కానీ ఎప్పుడు మనం ఈ దివ్యమైనటువంటి ఆ ఆనందాన్ని మనం ఆస్వాదిస్తాం, అది అక్కడే ఉంటుంది. అది తేనె సీసా నాకుతూ ఉంటాం, లోపల తేనె ఉంటుంది. సో అందుకే మా యొక్క ప్రార్థన ఏమంటే, సమయాన్ని వృధా చేయకండి, అవ్యర్థ కాలత్వం, ఆయుష్య క్షణమభి స్వర్ణకోటిభి. ఒక్క క్షణం కొన్ని కోట్ల బంగారు నాణాలు ఇచ్చినా తిరిగి రాదు. ఒక్క క్షణం, ఆ క్షణాన్ని మనం వృధా చేయకూడదు. కృష్ణ భక్తి కోసం మనం వేచి చూడాల్సిన అవసరం లేదు. రేపు ఓకే మా అమ్మాయి వివాహం అయిపోయింది, ఆ అమ్మాయికి సంతానం, అమ్మాయి వివాహం, మళ్ళీ అది ఎప్పుడు ఎండ్ ఉండదు. ఇది మీకు తెలిసింది, నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఎంతోమందిని మేము చూస్తూ ఉంటాం, కొన్ని లక్షల మంది చూస్తూ ఉంటాం, ఇదే స్టోరీ చెప్తూ ఉంటారు, రేపు అనే స్టోరీ చెప్తూ ఉంటారు, కానీ అది ఎప్పుడు ఎండ్ అవ్వదు. ఈ స్టోరీ ఎండ్ అయ్యేది ఎప్పుడే మనం
మరణం అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ జన్మ వస్తుంది, మళ్ళీ నెక్స్ట్ జన్మ వస్తుంది, మళ్ళీ నెక్స్ట్ జన్మ వస్తుంది. ఆ విధంగా ఎప్పుడు ఎండ్ అవ్వదు. కొన్ని కోట్ల జన్మలు మళ్ళీ పునరపి జన్మం పునరపి మరణం చేయాల్సిందే. సో అందుకనే ఇక్కడ కృష్ణుడు ఉద్ధవునికి చెప్తున్నాడు, లబ్ధ్వా సుదుర్లభం ఇదం బహు సంభవాంతే మానుష్యమర్తదం అనిత్యమపీహ ధీరః తూర్ణం యతేతన పతే తన్మృత్యయావా నిశ్రేహస్యాయో కలో సర్వత స్యాత్. అంటే ఈ యొక్క మానవ జన్మ తాత్కాలికమైనప్పటికీ ఇది చాలా చాలా విలువైనటువంటిది. ఎవరైతే బుద్ధిమంతుడు ఉంటాడో, బుద్ధి తెలివైనటువంటి ఉంటాడో, తూర్ణం యతేతన పతేత్ అంటే ఇమ్మీడియట్లీ. ఇప్పుడు ఇక్కడ 100 కిలోల బంగారం పెట్టారనుకోండి, మీరు ఇలా కూర్చుంటారా? నేను కూడా కూర్చోను, వెళ్ళి పరిగెత్తుకొని తీసుకుంటాం. 100 కిలో అండి, 1 కిలో బంగారం, కిలో ఏంటి చిన్న కొంచెం బంగారం ముక్క లేదా ఒక డైమండ్ ముక్క, ఏదో ఒక 100 రూపాయల నోట్ల కట్ట పరిగెత్తుకొని మేడే తీసుకుంటాం. అందుకని ఎవరైతే బుద్ధిమంతుడు ఉంటాడో ఏం చేస్తాడు, ఇమ్మీడియట్లీ టేక్ అంటే తొందరగా తీసుకుంటాడు అన్నమాట. చాలా అర్జెన్సీ అన్నమాట కృష్ణ చైతన్యం తీసుకోవడం. ఎవరైనా చనిపోతుంటే 108 అంబులెన్స్ కాల్ చేస్తాం, దానికంటే ఇది ఇంకా అర్జెంట్. ఏ క్షణాన మనం శరీరం వదిలేసేది తెలియదు. ఇది వదిలేసామంటే మళ్ళీ ఎన్నో కోట్ల జన్మలు వస్తాయి తెలియదు, మళ్ళీ పడిపోతాం. ఈ మానవ జన్మలోనే ఈ అవకాశం ఉంది. మళ్ళీ కుక్క, నక్క, పిల్లి, ఎలుక, పంది, ఏనుగు, చీమ, దోమ, గుడ్లగూబ అవన్నీకి అవకాశం లేదు. ఓన్లీ మనిషి జన్మలో ఉంది. ఎన్నో కోట్ల జన్మల తర్వాత వచ్చింది, మళ్ళీ ఎన్నో కోట్ల జన్మలు తీసుకుంటే ఎక్కడ ఎన్ని జన్మలు మనం వదిలేస్తాం ఇంకా. సో అందుకనే ఈ యొక్క కోరికను మనం తీవ్రం చేసుకుంటే భగవంతుడు అన్ని అవకాశాలు కల్పిస్తాడు, మనకు ఆనందాన్ని ఇస్తాడు. సో దయచేసి అందరూ ఈ ఏకాదశి ఎవరైతే చేయట్లేదో, చేతులు ఎత్తలేదు చాలామంది, వాళ్ళందరూ ఈ ఏకాదశి నుంచే ప్రారంభించండి. ఇప్పుడు ఎట్లా ఏకాదశి ప్రసాదం ఉంటుంది ఇక్కడ, తర్వాత వచ్చే ఏకాదశి మళ్ళీ తప్పకుండా పాటించండి. మీకు ప్రసాదం దొరకలేకుండా కుర్మగ్రామం రండి, అక్కడ మీకు ఏకాదశి ప్రసాదం ఫ్రీ ఇస్తాం. లేకుంటే పండ్లు తీసుకోండి, పాలు తీసుకోండి, ధాన్యం మాత్రం తీసుకోకండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. టైం ఎంత? 8 అయిపోయింది. ఓకే ఓకే ఇప్పుడు ఆరతి ఉంటుంది, అందరు ఆరతిలో పాల్గొని ప్రసాదం తీసుకోవచ్చు. ప్రశ్నలు ఏమన్నా? చెప్పండి. దాని గురించి చెప్పాం కదా, వివరించాం కదా, అలా వర్క్ అవ్వదు. భగవంతుడు మనకంటే చాలా బుద్ధివంతుడు, ప్రతి ఒక్క హృదయంలో పరమాత్మగా ఉంటాడు. అయితే ఎప్పుడైతే ఈ యొక్క ఏకాదశి వ్రతం చేస్తామో ఈ పాపాలు నశిస్తాయి, వాళ్ళ పాప బుద్ధి కూడా పోతుంది అనమాట. మళ్ళీ పాపాలు చేయాలని అనిపించదు అనమాట. భగవంతుని నామం చేస్తున్నాం మనం, ఈ భగవంతుని నామం చేయడం వల్ల ఎన్నో కోట్ల జన్మల పాపాలు పోతాయని చెప్తున్నాను. కానీ ఈ భగవంతుని నామం చేస్తూ నేను పాపం చేస్తున్నా అంటే అప్పుడు ఉపయోగం లేదు. మళ్ళీ ఏనుగు స్నానం లాగా, ఏనుగు స్నానం చేస్తుంది, మళ్ళీ ఇసుకలో బొల్లుతుంది, మళ్ళీ వస్తుంది. సో అలాంటి చేయడం ద్వారా ప్రయోజనం ఉండదు. ఆ విధంగా పాపాల నుంచి మనం దూరం అవ్వడం ఎందుకంటే భగవంతుని యొక్క సేవ మనం చేయడం కోసం అంతే, మళ్ళీ పాపాలు చేయడం కోసం కాదు. చాలామంది దానాలు ధర్మాలు చేస్తూ ఉంటారు, నేను పాపం చేశాను మళ్ళీ ఇస్తాం, మళ్ళీ పాపం చేస్తాం, మళ్ళీ దానం ధర్మం చేస్తాం. అది కర్మకాండ విధానం. ముందే మనం చెప్పాం, ఎన్ని పాపాలు చేసినా సరే ఏకాదశి వ్రతం చేసినప్పుడు మన మనసు మారిపోవచ్చు, మనం అక్కడ నుండి చక్కగా ఉండొచ్చు. అవును. కానీ ముందు మాత్రం ఎన్ని పాపాలను చేసే ఒక రాంగ్ కదా. ఎన్ని పాపాలు చేస్తే రాంగ్ ఇన్ఫర్మేషన్ అంటే మళ్ళీ చెప్పండి. ఇప్పుడు మీరు ఎన్ని పాపాలు చేసినా ఏకాదశి వ్రతం చేస్తే అప్పుడు మీరు మీ పాపాలన్నీ తొలగిపోతాయని అన్నారు కదా. ఇప్పుడు అదే విషయాన్ని మీరు సేకరించి సరే రాబోయే రోజులు ఎప్పుడైనా ఒకసారి ఏకాదశి వ్రతం చేయాలి అలా అంటున్నారా? అలా వర్క్ అసలు పని చేయదు, అసలు పనే చేయదు ఆ విధంగా. ప్రశ్న ఏంటంటే గురించి కాదు, ఆయన ప్రశ్న ఏంటంటే మనం వాళ్ళకి ఎంకరేజ్ చేసినట్టుంటది. పాపాలు చేయటం వల్ల వాళ్ళు మళ్ళీ ఏకాదశి వ్రతం చేస్తే పాపాలు పోతాయని మనం చెప్తున్నాం కదా. ఒకవేళ దాన్ని ఆసరాగా చేసుకొని వాడు పాపాలు చేయడానికి ప్రయత్నం చేస్తారు, అది ఎంకరేజ్మెంట్ లాగా ఉంది అంటారు. అంతే కదా ప్రభు? అంతే.
అంటే శాస్త్రంలో ఎన్నో ఇవ్వబడ్డాయి. మనం చెప్పింది ఎంకరేజ్ చేయలేదు. ఒకవేళ ఏకాదశి వ్రతం పాటిస్తే ఇంతవరకు చేసిన పాపాలన్నీ తొలగించిపోతాయి. అది సేమ్ ఫార్ములే వేరే వాళ్ళు. మరి ఇక్కడ చెప్పినటువంటి సరికాదు. మనం ఏకాదశి వ్రతాన్ని చేయడం ద్వారా ఆ పాప ఫలితాల నుంచి మనం బయటపడదామని చెప్పాం. కానీ ఎన్ని పాపాలు చేసినా దాని నుంచి పోతాయని ఆ విధంగా అది చెప్పింది ఎగ్జాక్ట్గా. అంటే శాస్త్రంలో ఎన్నో ఉపశమనాలు ఇవ్వబడ్డాయి. సో దానికోసం అనేసి ఆ విధంగా చేసి నేను చేస్తానది మూర్ఖత్వం. అది ఆ విధంగా చేయకూడదు. అది దానికోసం పాపాలు చేయడం కోసం కాదు. శ్రీల ప్రభుపాద్ కీ జాయ్, భగవద్గీత యథాతథం కీ జాయ్, ఏకాదశి కీ జాయ్.